హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కంప్యూటర్ వర్క్ చేసిన సారీ చూపిస్తున్నానండి. నేను సారీ వచ్చి మస్టర్డ్ ఎల్లో వచ్చింది. ఇందులో నేను డార్క్ పర్పుల్ అండ్ లావెండర్ కలర్ అండ్ ట్యాగిల్స్ ఏమో పర్పుల్ కలర్ వచ్చేలా వేసానండి. అండ్ డార్క్ గ్రీన్ కలర్ యూజ్ చేశాను. అండ్ సారీకి ఇలా బార్డర్ వస్తుందండి. బార్డర్ వచ్చిన దాని మీద మనం అక్కడక్కడ బంచెస్ వేసాము. ఇలా సారీ మొత్తం ఓవరాల్ నాకు ఒక 20 బంచెస్ వరకు పడినాయి. నేను సారీ మొత్తం ఓవరాల్ నేను బంచెస్ అన్ని ఇలానే వేసాను. ఇది ఎల్లో సారీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేశాను అనేది మీకు చిన్న తెలియడం కోసం చిన్న డెమో వీడియో తీసానండి. ఇది మొత్తం పౌటంచు మొత్తం సారీ అంతా బంచెస్ కలిపి ఒక 19 బంచెస్ వచ్చాయి. 19 బంచెస్ మరి కట్ వర్క్ వచ్చి నేను కొంగుకి ఇచ్చాను. అండ్ అలానే టాజిల్స్ కూడా కొంగుకి యాడ్ చేశాను. ప్రెసెంట్ బ్లౌజ్ అయితే ఏం స్టిచ్ చేయలేదు. ఎవరిది మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో తెలియక దాన్ని బట్టి స్టిచ్ చేద్దామని ఇంకేం చేయలేదు. పౌటంచ్ అనేది బాగా హైలైట్ అయిందండి. ఇలా పౌటంచ్కి ఒక 5 బంచెస్ వచ్చినాయి. దాని తర్వాత నేను కిందన ఓన్లీ పౌటంచ్ అచ్చంగా హైలైట్ చేయడం కోసం కట్ వర్క్ ఇచ్చానండి. కట్ వర్క్ స్కాలప్ కట్ వర్క్ చేసి టాజిల్స్ యాడ్ చేశాను. అండ్ ఈ సారీ ప్లస్ వర్క్ టాజిల్స్ మొత్తం అన్ని కలిపి మనకి 1800 పడుతుందండి. అండ్ ఇది మీకు డీటెయిల్గా వర్క్ చూపించాలి అంటే మీకు ఎగ్జాక్ట్గా ఎలా కనిపిస్తుందో సేమ్ అంతే వస్తుంది. అలానే వస్తుంది మీకు వర్క్. అండ్ అలానే నేను ఒకసారి ఫ్లోర్ మీద పెట్టి మీకు ఎలా ఉంది ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వర్క్ చేశాను ఒక శాంపిల్ కోసం నేను ఒక చిన్న డెమో వీడియో తీసాను. దాని క్లిప్ని కూడా మీకు ఇందులో యాడ్ చేస్తాను. అండ్ నేను లాస్ట్ టైం ఒక కస్టమర్ నాకు లైట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ సారీ నాకు పంపిస్తే వాళ్ళకి నేను కట్ వర్క్ చేశాను. కట్ వర్క్ చేసి దానికి వెల్వెట్ బ్లౌజ్ వాళ్ళు పంపించారు. వెల్వెట్ బ్లౌజ్కి నేను ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేలాగా వర్క్ చేశానండి. అది కూడా నేను మీకు పెడతాను, ఒకసారి చూడండి. అంటే ప్రెసెంట్ నా దగ్గర అది వీడియో లేదు, అందుకని నేను వీడియో తీసాను. ఆ సారీ ప్రెసెంట్ నా దగ్గర లేదు. అది నేను ఇందులో పాటు ఈ సారీతో పాటు అది కూడా మీకు యాడ్ చేస్తాను. ఇది గ్రీన్ అండ్ బ్లూ కలర్ షేడ్ వస్తుందండి. కల్నేతా షేడ్ అంటారు కదా, ఆ టైప్లో వచ్చింది సారీ కలర్. దీనికైతే నేను 3 స్టెప్స్ వచ్చేలాగా కట్ వర్క్ టైప్లో చేశాను. ఇది మనకి హిప్ కుర్చీలు వస్తాయి కదా, కుర్చీలు వచ్చే వరకు చేశాను. అండ్ ఓవరాల్ ఎలా చేశాను వర్క్ అనేది మీకు ఒక చిన్న డెమో వీడియో అనేది పెడుతున్నాను. ప్రెజెంట్ నా దగ్గర ఇది వీడియో లేదు, అందుకనే నేను మీకు వీడియో చూపించడానికి అవ్వలేదు. అందుకే ఈ వీడియో యాడ్ చేస్తాను, లేకపోతే నేను రియల్గానే చూపించేదాన్ని ఎలా చేశాను ఏంటి అనేది. అండ్ దీనికి వచ్చి రాయల్ బ్లూ కలర్ మల్టీ కలర్స్తోని వర్క్ చేసామండి, మిర్రర్ వర్క్. అండ్ అది కూడా క్లిప్ ఉంది, అది కూడా యాడ్ చేశాను చూడండి. అది సారీ వర్క్ వచ్చి 1500 పడుతుందండి కట్ వర్క్. ఇది మిర్రర్ వర్క్ మల్టీ కలర్స్తో చేశాను. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ వర్క్ వచ్చంగానే 1500 పడుతుందండి. స్టిచ్చింగ్ ఏమో 400 పడుతుంది. మనకి స్టిచ్చింగ్ ఏదైనా సరే లైనింగ్తో కలిపి 400 రూపీస్ పడుతుందండి. కంప్యూటర్ వర్క్ వచ్చి మగ్గం వర్క్ అయితే మళ్ళీ సపరేట్ వేరేగా ఉంటుంది. ఇది కట్ వర్క్ అండి. ఇది మొత్తం టాజిల్స్ అయ్యి మనం పెట్టాము. ఇది కంప్యూటర్ వర్క్ అండ్ టాజిల్స్. అండ్ మనకి బ్లౌజ్ కి వర్క్ వచ్చేసి మనకి ఓన్లీ పైపింగ్ ఒకటి వచ్చి సైడ్ ఒక బంచ్ వస్తుంది కార్నర్. అండ్ అలాగే హ్యాండ్స్ కి పైపింగ్ వచ్చి ఇది ఒక సింగిల్ బంచ్ వస్తుందండి. మొత్తం కలిపి మనకి ఓవరాల్ గా 1800 రూపీస్ పడుతుంది.
అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి. మీరు ఏమైనా సరే సారీ ఇచ్చి నాకు ఇలాంటి వర్క్ కావాలి, సిమిలర్ బంచెస్ అయినా సరే నాకు పెట్టండి అని అంటే బంచెస్ నేను మీకు షేర్ చేస్తానండి. మీకు ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్ అవుతుంది నాకు. ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్కలా ప్రైజింగ్ అనేది మనకి డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎన్ని స్టిచెస్ పడుతుందో ఏంటి అనేది మనకి తెలియదు కదా. మీరు ఎంచుకునే డిజైన్ ఎంత ఎంత సేపు స్టిచ్చింగ్ చేయడం అనేది ఉంటుందో, ఎన్ని స్టిచ్చింగ్స్ ఉంటాయో దాన్ని బట్టి నేను చూసుకొని మీకు చెప్తాను. మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో నేను చూసుకొని మీకు షేర్ చేస్తాను ఒక 4-5 పిక్స్. అట్లా మీరు బంచెస్ సెలెక్ట్ చేసుకున్నా అంటే నేను దాన్నే చేస్తానండి. అండ్ అలానే మీకు టాజల్స్ అవి నాకు ఇలా వద్దండి, నాకు జస్ట్ సింపుల్ గా సరిపోతుంది అని అంటే మాత్రం మీకు అలా ఎలా అంటే అలా చేద్దాము. ఒకసారి ఏంటనేది మీరు నాకు ఒకసారి కాంటాక్ట్ అవుతే మనం కొద్దిగా డిస్కస్ చేసుకొని మనం ప్రొసీడ్ అవుతాము. అండ్ ఇంకోటి మిర్రర్ బ్లౌజ్ ఒకటి ఉంది నా దగ్గర. అది సారీ కట్ వర్క్ ఒకటి చేసాము. సారీ కట్ వర్క్ వాళ్ళు మీషో నుంచి తీసుకున్నారు. ఆ సారీ బ్లూ అండ్ పర్పుల్ కలర్ సారీ, బ్లూ అండ్ గ్రీన్ కలర్ సారీ తీసుకున్నారు వాళ్ళు. ఆ సారీ మీకు వీడియో పెడతాను. అది కూడా జస్ట్ ఇలా నేను ఫ్లోర్ మీద పెట్టి వీడియో తీసాను. కట్ వర్క్ అండ్ బ్లౌజ్ అది కూడా ఉంటుంది నా దగ్గర వీడియో. స్టిచ్చింగ్ చేసి పంపిస్తాను. స్టిచ్చింగ్ చేసిన ఫొటోస్ అవి కూడా నా దగ్గర ఉంటాయి. అవి అయితే ఈ వీడియోతో పాటు నేను యాడ్ చేస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రెండు చూడండి. మీకు కట్ వర్క్ కావాలంటే కట్ వర్క్ చేసి ఇక్కడ అచ్చంగా ఓన్లీ బంచ్ సింగిల్ లేయర్ వేసుకున్న వాళ్ళు ఇక్కడ బంచ్ కావాలని బంచ్ చేస్తాం. ఇలా స్టెప్ పెట్టుకొని నాకు ఇలా కావాలండి, ఇలా స్టెప్ అన్నా సరే నేను చేస్తానండి. కాకపోతే నాకు సింగిల్ లేయర్ పెట్టుకొని స్టెప్ పెట్టుకోవాలని అంటే మాక్సిమం మీ కొంగు ఉంటుంది కదా, మీ కొంగు ఎంత హైట్ ఉంటుందా, ఇక్కడ షోల్డర్ నుంచి మీరు ఎంత వరకు పెట్టుకుంటున్నారు అనేది నాకు కొద్దిగా మెజర్మెంట్ తీసుకొని టేప్ తోని నాకు ఒక ఫోటో తీసి పెట్టండి. లేదంటే నాకు నెంబర్ మామూలుగా మెసేజ్ చేసినా పర్వాలేదు. జస్ట్ మీకు మీరు జనరల్ స్టోర్ ఎక్కడికైనా సరే మీరు కిరాణాకి వెళ్ళినా ఎక్కడైనా సరే మీకు టేప్ అనేది ఈజీగా దొరుకుతుంది కదా. మీరు ఒక్కసారి కింద నుంచి ఇక్కడ నుంచి మీరు షోల్డర్ వరకు మీరు ఎంత లెంత్ అయితే పెట్టుకుంటున్నారో అంత లెంత్ వరకు నాకు మెజర్మెంట్ తీసి పంపిస్తే సారీ అంతా కట్ వర్క్ చేసి ఇక్కడ మీకు బంచ్ కావాలన్నా సరే నేను బంచ్ అనేది వేస్తాను. సింపుల్ గా నేను ఒక సారీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి నాకు అంత ఇంకా ఖాళీ లేదు. ఇంకా సారీస్ అయితే ఇంకా 2-3 కూడా నేను సేల్ కి రెడీ చేస్తున్నాను. అవి అయిపోయిన తర్వాత పెడతానండి. ప్రెసెంట్ ఈ మోడల్ లో మీకు ఎల్లోలోనే ఇంకేమన్నా కావాలి అని అంటే నేను చేస్తాను. స్కై బ్లూ ఉంది. నాకు రఫ్ గా నేను వెళ్ళినప్పుడు అవి కొన్ని సారీస్ ఉండి నేను ఫోటో తీసుకున్నాను. ఆ ఫొటోస్ మీకు కావాలంటే నేను మెన్షన్ చేస్తాను. ఈ సారీ తీసుకొని మాకు వర్క్ చేయండి అని అంటే నేను వర్క్ చేస్తాను. ప్రెసెంట్ అయితే నా దగ్గర సారీస్ లేవు. మీకు కావాలి అని అంటే నేను వెళ్ళి తీసుకుంటాను. నా దగ్గర ఉన్న సారీస్ వరకు నేను ఫొటోస్ పెడతానండి. మీకు కావాలి అని అంటే వాళ్ళకి నేను కాల్ చేసి పేమెంట్ చేస్తానంటే నాకు ర్యాపిడోలో పంపించేస్తాను. ఎందుకంటే అది విజయవాడే కాబట్టి నాకు ర్యాపిడోలో పంపించేస్తా అన్నది నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడుకున్నాను. ఇలా యూట్యూబ్ ఛానల్లో పెడతానండి. నాకు ఏమైనా సరే ఇలాంటి సారీస్ అయినా ఆర్డర్స్ వచ్చి ఏమైనా కలర్స్ కావాలని అంటే మీకు చెప్తాను. మీరు నాకు ర్యాపిడో పంపిస్తారా అంటే పంపిస్తాను మేడం, పేమెంట్ అయిపోయిందా మా స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ మీదే బుక్ చేసేసేయండి అని అన్నారు. సో నాకైతే ఫొటోస్ అయితే పెడతాను. ఈ టైప్ లో ఏమైనా సరే సారీస్ కావాలి అని అనుకుంటే కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. చాలా వరకు ఆయన దగ్గర అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి. నేను మీకు ఇంత పెద్దవి కాకపోయినా చిన్న చిన్న బుట్టాస్ అయినా సరే కావాలన్నా సరే చేస్తాను. అండ్ నా దగ్గర ఆర్గన్జాది ఒకటి నేను చేశాను. అంటే హాఫ్ సారీ చేసిన తర్వాత నాకు అనిపించింది ఇది హాఫ్ సారీ కింద కన్వర్ట్ చేద్దామా, డ్రెస్ కింద కన్వర్ట్ చేద్దామా అన్న ఆలోచనలోని ఒక 2.5-3 మీటర్స్ వరకు చేసి దాన్ని నేను పక్కన పెట్టేశాను. ఆ క్లిప్ కూడా మీకు ఇందులో యాడ్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ సారీ వచ్చి కంప్లీట్ ఆర్గన్జా ఇలా వస్తుందండి. లైట్ పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది మీకు. అండ్ ఈ కలర్ తీసుకొని నేను స్టిచ్చింగ్ చేశాను. చూడండి, కంప్యూటర్ వర్క్ చేశాను. ఓన్లీ నీ లెంత్ వరకు వచ్చేలాగా చేశానండి. ఇది మనకి సారీ స్టెప్స్ వేసుకున్న కంప్లీట్ సారీ అంతా ఇలా పెట్టేసి దీనికి కూడా కట్ వర్క్ అది పెడదాం అనుకున్నా. నేను ఇక్కడతో చేసి ఆపేసాను. మీటర్ అసలు నేను ఇంకా ఏం చేయలేదు. నేను ఏమనుకుంటున్నా అంటే నేను ప్రిన్స్ కట్ టైప్ లో పెట్టేసి ఇక వరకు ఒక పార్ట్ వరకు మనకి వర్క్ ఎలాగో ఆల్మోస్ట్ ఉంది కాబట్టి నేను ఏమైనా సరే నెక్ డిజైన్ వరకు వేసి ఇలా మామూలు ఇక నీ లెంత్ వరకు ఆల్మోస్ట్ ఉంది కదా, దీనికి కింద ఫ్రిల్స్ ఏమైనా పెడదామని ఆలోచనలో ఉన్నాను. మళ్ళీ దాని తర్వాత హాఫ్ సారీ కింద అనుకున్నాను. ఇంక చాలా అయిపోయి అమ్మో ఆలోచనలు ఎక్కువైపోతుంది, వర్క్ ఇక్కడతో ఇంకా బర్డెన్ ఎక్కువైపోతుంది, దాని తర్వాత ఆలోచిద్దామని చెప్పి ఆప్షన్ గా తీసి పక్కన పెట్టేసా. ఈ వీడియో చేస్తుంటే నాకు అనుకోకుండా ఇది చూపించాలనిపించింది. అండ్ ఇదైతే సారీ లుక్ అయితే ఓవరాల్ చాలా బాగుందండి. అసలు మేబీ ఆర్గన్జా వల్ల ఇంత లుక్ వచ్చింది అనుకుంటాను సారీకి. చూడండి, ఈ బ్లౌజ్ మీద అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది కదా. ఆల్మోస్ట్ పర్వాలేదు, బాగుంది.
ఈ సారీ అయితే మాత్రం ఫోల్డింగ్స్ కూడా మనకి స్టెప్ పెట్టుకోవచ్చు. స్టెప్ పెట్టుకున్న సారీ చాలా బాగా కనిపిస్తుంది. మేము ఫోల్డింగ్స్ ఆర్గన్‌గా అనేసరికి నిలబడతాయి కదా! ఇది అలా కాదు. చూడ్డానికి కూడా బావుంది. ఇంకా నీట్‌గా స్టెప్ పెట్టుకుంటే మనకి బావుంటుంది. అండ్ ఈ ఫోల్డింగ్ కూడా బాగా అవుతుంది. అండ్ కొన్ని కొన్ని బుట్టలా వచ్చేస్తాయి కదా! అలా కాకుండా ఫోల్డింగ్ అనేది చాలా నీట్‌గా అవుతుంది. అండ్ చూడండి ఇంతలాగైతే నలగదు కదా! అండ్ మనకి జార్జెట్ క్లాత్ అయితే ఎలా అయితే ఉంటుందో సిమిలర్ అలానే ఉంది. చిన్న చిన్న బంచెస్ ఏసినా సరే మీకు చూడ్డానికి లుక్ అనేది చాలా బాగా కనిపించింది. మీకు లెగ్స్ దగ్గర ఎలా ఉంటుందో అనేది నేను కొద్దిగా స్టెప్స్ పెట్టి చూపిస్తాను. నాకు వర్క్స్ చేయడానికి సరిపోతున్నాయి. బ్లౌజ్ స్టిచ్చింగ్‌కి ఇవన్నీ నాకు ఇయ్యే సరిపోతున్నాయి. కొద్దిగానా మనం పెట్టుకొని చూపిద్దాము ఇలా అంటే పాపతోనే కుదరట్లేదు. నాకు ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఈ వర్క్స్ ఇవన్నీ నాకు ఇయ్యే సరిపోతున్నాయి. మీకు సరిగ్గా చూపించడం కూడా నాకు కుదరట్లేదు. నేను నేర్చుకోవాలి స్టార్టింగ్ కదా వీడియోస్ చేయడం. అది ఎప్పుడైనా ఒకవేళ ఏమైనా షార్ట్ ఇదేమైనా సరే నచ్చేలా ఉంటే చెప్పండి. జస్ట్ ప్లీజ్ నేను ఆహ్, నీట్‌గా పెట్టి చూపించడానికి ట్రై చేస్తాను. జస్ట్ డెమో కోసం నేను మీకు పెట్టాను. అండ్ ఇది లైట్ బేబీ పింక్ అయినా, ఇంకా లైట్ కలర్స్ ఆర్గాన్జా అనేది చాలా మీకు బావుంటుంది. ఆర్గాన్ అసలు నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ క్లాత్ మీద ఈ వర్క్ ఇట్లా ఇంత బాగా వస్తుంది అని. ఇలా హై నెక్ పెట్టించుకొని స్టిచ్చింగ్ చేయించుకొని పెట్టుకుంటే మాత్రం ఇంకా అదిరిపోతుంది. అండ్ మ్యాచింగ్ మనం కాంట్రాస్ట్‌లో ఏమైనా సరే జ్యువెలరీ వేసుకున్నా ఇంకా మనకు బాగా కనిపిస్తుంది. ఎవరైతే సింపుల్‌గా రెడీ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ చాయిస్ అండ్ క్లాసీగా ఉంది గూడా. అండ్ ఓకే. దీనికి మేబీ ఇంకా కట్ వర్క్ కన్నా నాకు తెలిసి చిన్న బోర్డర్స్ ఉంటాయి గదా! ఇలా కట్ వర్క్ వచ్చేవి. ఆ టైప్‌లో పెట్టించుకుంటే బావుంటుంది. ఆల్మోస్ట్ మీరు ఒకసారి చూసారు కదా నా పేజ్‌లోని. ఈ టైప్‌లో కట్ వర్క్ మీరు ఆల్రెడీ చూసారు నా దగ్గర. అండ్ మేబీ ఈ బ్లౌజ్ కూడా దీనికి సెట్ అవుతుంది. నేను దీనికోసమనే అనుకున్నా. ఈ 2 కాంబినేషన్ చాలా బావుంది కదా! హాఫ్ సారీకిలా అయినా దేని కిందైనా ట్రై చేద్దాం అనుకున్నా. ఇదే కట్ వర్క్ మనం తీసుకొని దీనికి పెడితే ఇంకా బావుంటుంది. అండ్ మనకి బ్లౌజ్ మొత్తం హెవీ వర్క్ వచ్చి ఇలా చేయించుకుంటే మనకి ఇంకా బావుంటుంది. జార్జెట్ అయితే అనుకోండి మీకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అండ్ ఆర్గాన్జా ఎక్కువ మంది అయితే ఇష్టపడరు. కొద్దిగా స్లిమ్‌గా ఉన్నవాళ్ళు, అలా ఉన్నవాళ్ళు ఇష్టపడతారేమో నాకైతే అంత తెలీదు. నేనైతే సారీస్ అంటే ఏమి అంతేమి కట్టుకోను. ఏదో వీడియో పర్పస్ వరకు ఇక్కడ వరకైతే మాత్రం నేను చేస్తున్నాను. ఇలా అయితే మాత్రం హాఫ్ సారీ లాగా అయితే మాత్రం బావుంటుంది. లాంగ్ ఫ్రాక్ కావాలన్నా సరే ఇలా యోక్ పార్ట్ ఇలా డిజైన్ చేసుకొని ఇలా మనం పెట్టుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్ స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ అన్నీ మీరు ఏదైనా ఇది కొన్ని నా దగ్గరైతే కొన్ని మెటీరియల్స్ అయితే ఉన్నాయి. లాంగ్ ఫ్రాక్ కూడా ప్రెజెంట్ నేను వర్క్ అనేది చేస్తున్నానండి. అండ్ అవి మీకు ఇంట్రెస్ట్ ఉండేలా ఉంటే ఫ్యూచర్‌లో అయితే వీడియో పెడతాను. కానీ నాకు వీడియో పెట్టడానికి ఒక 1 వీక్, 15 డేస్, 10 డేస్ ఎన్ని డేస్ పడుతుందో నాకే తెలీదు. నాకు పెట్టాలనిపిస్తే వీడియో పెడుతున్నా లేకపోతే లేదు. ఇప్పుడైతే ప్రెజెంట్ వర్క్ అవుతుంది. ఆ వర్క్ అయితే చూడండి మీరు. ఈ ఫెస్టివల్ అయ్యే లోపల ప్రెజెంట్ ఫెస్టివల్ కదండీ! నాకసలు కుదరట్లేదు వీడియోస్ చేయడం కోసం కూడా. ప్రెజెంట్ అయితే నా దగ్గర కొన్నైతే క్లాత్స్ ఉన్నాయి. కొన్నైతే ర్యాండమ్‌గా కస్టమర్స్‌కి చేసినవైతే చుడీదార్స్ ఉన్నాయి. అవైతే నేను పెడితే చిన్న క్లిప్‌లా ఏమైనా పెడదాం అనుకుంటున్నా. కస్టమర్స్‌కి వెళ్ళిపోతున్నాయి. నాకేమైనా సరే అవుతే ఏదో ఒక వీడియోలో అయినా సరే క్లిప్స్ పెడతాను. షార్ట్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు అది కూడా కుదరట్లేదు. నా వాయిస్ చూస్తున్నారు కదా మీకు. అసల గట్టిగా అనేది రావట్లేదు. నేను వాయిస్ ఇవ్వడంలోనే నాకు చేద్దాం అనుకుంటున్నాను. వాయిస్ ఇవ్వాలి అనుకుంటున్నా. ఈ గోలలో నాకసలు అవి ఏమి అవ్వట్లే. పాప ఎక్కడికైనా సరే బయటకి వెళ్తే నాకు ఏమైనా చేయడానికే అవుతుంది తప్ప, లేకపోతే పాప ఇంట్లో పెట్టుకొని వర్క్ ఇవన్నీ చేసుకొని వీడియోస్ చేయాలంటే నాకైతే కొద్దిగా కష్టంగానే ఉంటుంది చేయడానికి. అండ్ మాక్సిమం అయితే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి మెసేజ్ చేస్తే ఒక్క నిమిషం ఆగేయండి. ఇందులోనే ఉన్నాయి కొన్ని. ఉన్న వరకు నేను చూపించేస్తాను. ఆ స్టిచ్చింగ్ చేసిన తర్వాత వీలవుతే వీడియో తీస్తాను. లేకపోతే లేదు. అంటే ఫెస్టివల్ దగ్గరికొస్తుంది కదా! చూసి ఎవరైనా సరే కావాలి అని అనుకుంటే
మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేసి నాకైతే ప్రెజెంట్ క్లాత్ తీసుకోమంటే నేను ఆ షాప్కి వెళ్ళిన దగ్గర నేనైతే ఉన్న ఫొటోస్ వరకు పెడతాను. జార్జెట్ అయితే బెటర్ అండి. అక్కడైతే జార్జెట్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇలాంటి జిమిచూ అయినా సరే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. నేనైతే చేయించగలను. అండ్ మీరు ఎం అండ్ ఎక్సెల్ అవి అండి నాకు మెజర్మెంట్స్ ఇచ్చేసిన పర్లేదు. ఏంటంటే సుమారుగా ఎక్సెల్ అండి నా సైజు. నాకు ఇలా కావాలి అంటే నేను స్టిచ్చింగ్ చేసి అయితే పంపిస్తాను. ప్రెజెంట్ అయితే నా దగ్గర చేసిన వర్క్స్ అయితే నేను మీకు చూపిస్తానండి. అండ్ వర్క్స్ అయితే చాలానే ఉన్నాయండి. ప్రెసెంట్ అయితే నా దగ్గర ఒక 4 టాప్స్ వరకు ఉన్నాయి. ఇదైతే పీచ్ కలర్. ఇది బ్లౌజెస్ చూసి ఒక ఆమె అడిగారు, ఏంటి నాకు ఇలాగా స్టిచ్చింగ్ చేస్తారా ఇలాగా అంటే, నా దగ్గర కలర్స్ ఉన్నాయండి, క్లాత్స్ ఒకసారి ఫోటో పెడతాను అని అంటే ఆమెకి ఈ కలర్ బాగా నచ్చింది. ఏదైతే బాగుంటుంది మేడం అని అంటే, లాస్ట్ టైం నేను ఒక బ్లౌజ్ పెట్టాను కదా మెరూన్ కలర్, దాని మీద ఈ పీచ్ కలర్ చేశాను కదా, ఆ ఫోటో చూసి మేడం నాకు ఆ బ్లౌజ్ బాగా నచ్చింది, హాఫ్ సారీ స్టిచ్ చేస్తారా అంటే హాఫ్ సారీ అంటే ఆమె మళ్ళీ లాస్ట్ కి ఫస్ట్ అయితే ఓకే అన్నారు. దాని తర్వాత పోయిన తర్వాత కొద్దిసేపు పోయింది, మళ్ళీ ఇంకోసారి కాల్ చేశారు. కాల్ చేసి మేడం ఇది నాకు టాప్ లా కన్వర్ట్ చేయండి, నేను జాబ్ కది వెళ్ళేటప్పుడు కూడా నాకు కొద్దిగా బాగుంటుంది అని అంటే నేను ఇలా చేశానండి ఆమెకి. ఇవి హ్యాండ్స్. ఇంకా నేను టాప్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయలేదు, చెయ్యాలి. ఇంకా స్టిచ్చింగ్ కి వెళ్ళాలి. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా అలానే అయిపోతుంది. అందుకే ఎలా ఉంటే అలాగే చూపించేస్తున్నాను. ప్రెసెంట్ ఈ వీడియో కోసం అని చెప్పి వర్క్ కూడా స్టాప్ చేసేసాను. అండ్ ఇది కూడా, అండ్ దానికి ఏంటంటే లీవ్స్ దగ్గర గ్రీన్ కలర్ ఇచ్చాను. ఇదిగోండి లీవ్స్ దగ్గర గ్రీన్ కలర్ ఇచ్చాను. దీనికైతే స్కై బ్లూ కలర్ ఇచ్చాను. అంతే డిఫరెన్స్, మీద అంతా ఓవరాల్ మనకి ఒకటే వస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చి 5 ఇంచెస్ వస్తాయండి. బ్యాక్ సైడ్ వచ్చి ఆమె అయితే నాకు పాట్ నెక్ అయినా ఏదైనా సరే చూసి పెట్టమని చెప్పారు. చూడాలి నేను, ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆలోచిద్దాము క్లాత్ ఉన్న దాన్ని బట్టి. ఇదైతే నా దగ్గర ఒక 4.5 మీటర్స్ 5 మీటర్స్ ఉంది. అది ఇద్దరికి నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను. అంటే బ్యాక్ సైడ్ టాప్ ఎలా అయితే మనకి అవుతుందో చూసుకొని దాన్ని బట్టి నేను మోడల్ పెడతానండి అని చెప్పాను. ఆమె కూడా ఓకే సిస్టమ్ మీ ఇష్టం, ఎలా కాంటే అలా చేయండి, కాకపోతే నాకు అవుట్పుట్ మాత్రం నీట్ గా రావాలి అని చెప్పి ఆప్షన్ నాకే వదిలేశారు. అది అసలు బెటర్. అలా కావాలి ఇలా కావాలి అని అంటే ఆలోచించడంలోనే సగం డిస్కస్ చేయాలి, ఫోన్ చేయాలి, అన్ని ఆలోచించుకునే లోపలనే టైం అయిపోతుంది. మళ్ళీ ఓకే చెయ్యాలి అనుకుంటానే ఇంకా నేను దీనికైతే థ్రెడ్స్ కూడా ఏం కట్ చేయలేదు. ఈ డిజైన్ కి అయితే ఇదైతే కట్ వర్క్ వచ్చింది. ఇదేమో పిచ్ వై డిజైన్ అండి. ఇదైతే నేను ఇంకా థ్రెడ్స్ కట్ చేయలేదు. అండ్ ఇదైతే పార్ట్ బ్యాక్ సైడ్ నొక్క వస్తుంది. అండ్ ఇదే టాప్ కి వాళ్ళు కట్ వర్క్ అడిగారు. ఇది మొత్తం టాప్ అనేది స్టిచ్చింగ్ చేయాలి నేను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు అవుట్పుట్ మీకు తెలుస్తుంది, కానీ ఇలా పెట్టడం వల్ల ఏం తెలియదు. కాకపోతే మళ్ళీ నేను పెడతానో లేదో వరకు చాలా మిస్ అయిపోయినాయి కదా అని చెప్పి చేస్తున్నాను. స్టిచ్చింగ్ పట్టుకున్నాంటే స్టిచ్చింగ్ దగ్గర అయిపోతుంది, వర్క్ పట్టుకుంటే వర్క్ దగ్గర అయిపోతుంది. ఏ వర్క్ పట్టుకుంటే దాని దగ్గర టైం అంతా అయిపోతుంది తప్ప వేరే ఏమైనా చేద్దామన్న ఆలోచన కూడా రావట్లేదు. అండ్ ఇది వచ్చి హ్యాండ్స్ వచ్చినాయి. అండ్ ఈ డార్క్ కలర్ మీద చాలా బాగా కనపడుతున్నాయి. ఇవేమి కూడా నేను అసలు ఇంకా థ్రెడ్స్ కూడా కట్ చేయలేదు. కట్ చేయాలి. స్టిచ్చింగ్ కి వెళ్ళి ముందు ఒక్కొక్క పార్ట్ కట్ చేస్తాను. ఎలా అంటే స్టిచ్చింగ్ హ్యాండ్స్ కట్ అయిపోయినాయి అనుకో, హ్యాండ్స్ కట్ అయిపోతే 1 నిమిషం అని చెప్పి వాళ్ళు పిన్స్ పెట్టేసిస్తారు నాకు. అప్పుడు కూర్చొని ఒకసారి కట్ చేస్తాను కూడా. అండ్ ఇది వచ్చి గ్రీన్ కలర్. ఇది కూడా సేమ్. దీనికి హ్యాండ్స్ కట్ చేయాలి, అదే థ్రెడ్స్ కట్ చేయలేదు. అండ్ ఇదైతే కొద్దిగా లుక్ కనిపించడం కోసం అని చెప్పి స్కై బ్లూ యాడ్ చేశాను. ఇందులో స్కై బ్లూ అండ్ లైట్ బేబీ పింక్ యాడ్ చేశాను. దానివల్ల డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది మనకి. ఇటు కూడా కట్ వర్క్ వచ్చి హ్యాండ్స్ వస్తాయి. ఓకే, ఇది కూడా కట్ వర్క్ వస్తుందండి, సిల్వర్ కలర్. అండ్ ఇది కూడా పిచ్ వై డిజైన్. అండ్ మీకు ర్యాండమ్ గా చూపించేస్తున్నాను. నాకు ఒకవేళ ఎవరికైనా సరే అవకాశం ఉన్నా ఎవరికొలతో అయినా సరే కింద ఫ్లోర్ మీద పెట్టించైనా హ్యాంగర్ కి పెట్టించైనా సరే నేను వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను దాని తర్వాత. అండ్ అండ్ ఇంకోటి అయితే లాస్ట్ టైం మీకు చెప్పనే లేదు, ఒక హాఫ్ సారీ టైప్ లో ఒకటి డిజైన్ చేశాను. లేదా హాఫ్ చేశాను, దాని తర్వాత ఇంకా నాకు ఇది అవ్వక వదిలేసాను. అమ్మో దీనికే టైం అంతా అయిపోతుంది,
ట్రై చేయడం అయితే ట్రై చేశాను గానీ, దీనికే నాకు టైంని చాలా ఎక్కువ తీసేసుకుంటుంది. అమ్మో! ఇదైతే కష్టం చూద్దాము. ఇది అవుతే ఏదైనా లెహెంగా కిందో, ఫ్రాక్ కిందో కుట్టేసి సేల్‌కి పెట్టేద్దాము అనుకుంటున్నాం. ప్రెజెంట్ అయితే ఇది గూడా సేల్‌కి మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి ఇది మీకు ఎలా ఇదైతే మనకి లెహెంగా అవుతుంది. టాప్ అవుతుంది. అండ్ ఫ్రాక్ అయినా సరే మనం చేయొచ్చు. ఫ్రాక్ కావాలనంటే మనకి పై వరకు ఏమైనా సరే సింపుల్‌గా నెక్ ఏమైనా వేయించుకొని హ్యాండ్స్‌కి అలా వర్క్ ఏమైనా వేయించుకుంటే ఇవి ఉన్నాయి కదా డిజైన్స్. ఈ టైప్‌లో మనం ఏమైనా సరే వర్క్ ఏమైనా వేయించుకుంటే మనకి బావుంటుంది. అండ్ సేమ్ క్లాత్ అయితే నా దగ్గరుంది. అండ్ ఇంకా ప్రెజెంట్ కట్ వర్క్ అయితే ఇలా వస్తుంది. ఇదైతే ఫస్ట్ సారీకి అనుకున్నాను. ఫస్ట్ హాఫ్ సారీకి అనుకున్నా. సారీ చేసిన తర్వాత అమ్మో! హాఫ్ సారీ బెస్ట్ అని అనుకున్నా. మళ్ళీ హాఫ్ సారీ నుంచి అసలు నా ఒపీనియన్స్ ఏవి ఒకలా ఉండట్లేదు. అలా చేంజ్ అయిపోతున్నాయి. అండ్ ఇది కూడా ఆర్గాన్జా, సాఫ్ట్ ఆర్గాన్జా. ఇదైతే మాత్రం ప్రెజెంట్ సేల్‌కైతే ఉంటుందండి. ఇది మీకు కావాలి అనంటే ఒకసారి కాల్ చేసి నన్నడిగితే నేను ఎంతని చెప్తాను. ఇందులో కలర్స్ ఏమైనా సరే కావాలి అని అన్నా సరే ఇదైనా నేను షాప్‌కెళ్ళి తీసుకోవాలి. ప్రెజెంట్ ఈ కలర్ అయితే నా దగ్గర అవైలబుల్ ఉంది. అండ్ ఈ కలర్ మీకు పర్పుల్ కలర్ కావాలి అనంటే బ్లౌజ్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది. మీకు ఒకసారి నాకు కాల్ చేస్తే నేను వీడియో కాల్ మాక్సిమం ఫోటోస్ పెడతాను. లేకపోతే వీడియోస్ నా దగ్గర ఉన్నాయండి. ఒకసారి కిందన ఒకసారి పెట్టేసి వీడియో అయినా, ఫోటో అయినా తీసి పెడతాను. మీకు ఎలా కావాలంటే అలా మనం కస్టమైజేషన్ అయితే చేద్దాము. అండ్ ఇలాంటిది నా దగ్గర ఇంకో సారీ కూడా ఉంది. మీకు కావాలి అనంటే ఇదే డిజైన్ కావాలంటే ఇదే డిజైన్ చేస్తాను. లేదు మాకు డిఫరెంట్ డిజైన్ కావాలనంటే డిఫరెంట్ డిజైన్ చేస్తాను. వర్క్ ఎంత పడుతుంది? ఫస్ట్ 2 అవర్స్ పడుతుందా? ఓకే. చూద్దాంలే. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను కాస్ట్‌లు అయితే ఏం మెన్షన్ చేయలేదు. మీకేమైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నాయి అనంటే నాకు అట్‌లీస్ట్ నేను సరిగ్గా చూపించలేదు కూడా మీ స్క్రీన్‌షాట్ తీసుకోవడానికి. మీకేమైనా సరే నచ్చేలా ఉంటే ఒక కలర్ అయినా సరే స్క్రీన్‌షాట్ తీస్తే నా దగ్గర ఆల్మోస్ట్ తీసుకున్న ఫోటోస్ ఉంటాయి కదా! అవి మీకు షేర్ చేస్తాను. నేను కాకపోయినా ఎవరో ఒకళ్ళు షేర్ చేస్తారు. అది చూసుకొని దాన్ని బట్టి మనం ఎలా చేయాలి ఏంటనేది డిస్కస్ చేసుకుందాము. డ్రెసెస్ వరకు వచ్చి మీకు మోడల్స్ ఉంటాయి. మోడల్స్ అన్నీ నేను ఒక పీడీఎఫ్ పంపిస్తాను. పీడీఎఫ్‌లో మీకు ఏ డిజైన్ అయితే కావాలనంటే ఆ డిజైన్ నేను స్టిచ్ చేస్తాను. కాకపోతే నేను ఒక్కసారి ఈ మోడల్ నేర్చుకున్నాను. నచ్చింది కాస్ట్ చెప్పాలి అన్నా నాకైతే అంత ప్రెజెంట్ నేను పెన్ డ్రైవ్ పెట్టాలి. దానికి ఎన్ని స్టిచెస్ ఉన్నాయో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నేను మీకు ప్రైస్ అనేది నేను చెప్పగలను. అండ్ ప్రెజెంట్ అయితే నాకైతే పర్సనల్‌గా అయితే ఇలానే అలవాటయిపోయిందండి. స్టిచెస్ చూసుకోవడం, వర్క్ చెప్పడం అది. ఇంకా నేను అంత ఎక్స్‌పీరియన్స్ అయితే కాదు గదా! చూసుకొని వెంటనే చెప్పేసేయడానికి. అందుకే కొన్ని నాకంత తెలియట్లే. కొన్ని కొన్నయితే వెంటనే చెప్పేయగలుగుతున్నాను. కొన్ని కొన్నయితే మాత్రం నేను పెన్ డ్రైవ్‌లో అంటే నీకు కాస్ట్ చెప్పడం లేట్ అవుతుంది అన్నా సరే కొంతమంది ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు అలా అనుకోకండి. ఎందుకంటే నేను చూసుకొని పెట్టుకోవాలి కదా! వర్క్ ఇప్పుడు చేస్తున్నా అంటే ఒక్కొక్క వర్క్ ఇదైతే చూడండి ఇప్పుడు మీరు చూసారు కదా! ఇదైతే 4 ½ అవర్స్ టైం పడుతుందండి. వర్క్ ఓన్లీ ఫ్రంట్ నెక్ కచ్చింగా నాకు 4 ½ అవర్స్ అంటే నాకు థ్రెడ్ అత్తమానికి బ్రేక్ అయిపోతుంది. నాకు అట్‌లీస్ట్ ఒక తక్కువలో తక్కువ హాఫ్ అన్ అవర్ అయినా సరే ఎగిరిపోతది ఈజీగానే. అప్పుడు నాకు అట్‌లీస్ట్ ఇది 5 అవర్స్ పడుతుంది. పవర్ వచ్చి పోతుంది. ఎంత టైం పడుతుందో ఎగ్జాక్ట్‌గా నేను గూడా చెప్పలేను. అలా ఉంటుంది. ఈ వర్క్ అంతా అయ్యే వరకు నేను పెన్ డ్రైవ్ పెట్టి నేను చూడలేను. ప్రెజెంట్ నా దగ్గర ల్యాప్‌టాప్ కూడా లేదు. అట్‌లీస్ట్ ల్యాప్‌టాప్ అయినా ఉంటే నేను ల్యాప్‌టాప్‌లో పెట్టుకొని ఎంత ఎంత స్టిచెస్ పడుతుంది ఏంటని చెప్పగలను. మాక్సిమం నేను ఈవినింగ్ టైమ్ ఒక 8:30, 9 నుంచి ఫ్రీగా ఉంటాను. 9 కూడా చెప్పాలంటే ఒకసారి 10 నుంచి. కొద్దిగా ఆ టైంలో అనుకోండి ఎవరో ఒకళ్ళు మెసేజెస్ వచ్చినా నేను కొద్దిగా 9:30, 10 లోపల అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంతకు మించి నాకెవరైనా సరే రెగ్యులర్‌గా కస్టమర్స్ ఎవరైనా ఉన్నా అంటే వాళ్ళకైతే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. గర్ల్స్ అయితే మనకి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈజీగా మనం కొద్దిగా టైం అనేది లిమిట్ దాటినా సరే మనం పెట్టగలుగుతాము. ఎందుకంటే పాపని పడుకోబెట్టి తనకి తినిపించి అన్నీ చేసేసరికి నా వర్క్స్ అయిపోయి క్లీనింగ్ ఇయన్నీ అయిపోయేసరికి నాకు ఫోన్ పట్టుకునేదానికి టైం అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి కొద్దిగా ఇదవుతుంది. ఏ టైంలో ఫోన్ ఉంటదో నా చేతిలో నాకే తెలీదు. ఉన్నంత వరకు చూసుకొని మాక్సిమం నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొద్దిగా రిప్లై ఇవ్వకపోతే మాత్రం తిట్టుకోకండి. ఎందుకంటే పాప ఒక్కొక్కసారి ఫోన్ తీసుకొని ఆమె ఇవ్వదు. దానివల్ల నాకు కొన్ని ఆర్డర్స్ అనేది ఒక్కొక్కరు ఫోన్ చేసి ఏంటండి మీరు లిఫ్ట్ చేయట్లేదు అది ఇది ఇంక అలా మాకు అయిపోతుంది. ఇంక అలవాటయిపోయింది. ఎందుకంటే పాప ఫోనా అనుకుంటే కొద్ది టైంలో తీసుకుంటాను. కోపపడుతుంటే మళ్ళీ నాకే కొద్దిగా ఇదిగా అనిపిస్తుంది. అబ్బా! ఎందుకు కోపం వచ్చేసింది అని. కొద్దిగా అందుకే నేను కొద్దిగా చూసుకొని రిప్లై ఇస్తాను. కొద్దిగా దానికోసం నన్ను కొద్దిగా ఎక్స్‌క్యూజ్ చేయండి. ఏదో ఒక టైంలో అయితే మాత్రం
నేను రిప్లై అయితే ఇవ్వగలను. కాకపోతే కొద్దిగా అర్థం చేసుకోండి. మాక్సిమం ఏమన్నా కావాలంటే వాయిస్ మెసేజ్ పెట్టండి. వాయిస్ మెసేజ్ పెడితే దాన్ని బట్టి చూసుకొని నేను డెఫినిట్‌గా కాల్ చేస్తాను. పాప ఏంటంటే మెసేజ్ ఏమైనా వచ్చినా, వాయిస్ మెసేజ్ వచ్చినా, "మమ్మీ ఎవరో వచ్చారు మమ్మీ కస్టమరు తీసుకో" అని చెప్పి ఫోన్ ఇస్తది. అదొకటుంది నాకు. నేను మాక్సిమం వాట్సాప్ కాల్ అయినా సరే బాగా పాపం చూడగానే మమ్మీ ఎవరో కస్టమర్ ఫోన్ చేశారు. ఒక్కొక్కసారి వచ్చేసి అంటది. మమ్మీ బేస్ట్ ఇచ్చేయి కస్టమర్ వచ్చేస్తున్నారు మనం ఇచ్చేయాలి కదా అంటది. అంటే కొద్దిగా ఫోల్డింగ్స్‌కైనా, స్టోన్స్ అంటించడమైనా ఏదైనా సరే పాప అసలు చాలా హెల్ప్ చేస్తది. స్టడీస్‌లో అంటే మేమిద్దరం అలా వెళ్ళిపోయాం గానీ, ఇలాంటి ఎట్లా మాత్రం మాకు బాగా గుర్తుంది. కానీ ఇలా అయితే ఉండకూడదు. అందుకని పాపని మాత్రం కొద్దిగా కాన్సంట్రేషన్ స్టడీస్ మీద పెడదాం అనుకుంటున్నాం గానీ, మన గారాబంతోనే అలా వెళ్ళిపోతుంది. చూడాలి. ఫ్యూచర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడైతే ప్రెజెంట్ ఎక్కించుకునే స్టేజ్‌లో లేదు. కొద్ది రోజులు పోయిన తర్వాత తనకి మెచ్యూరిటీ పెరిగి ఏమైనా సరే చెప్పింది అది వింటూ ఉంటుందేమో. సారీ. మనం అంతే మాట్లాడితే ఇంకా వాళ్ళకేనే. ఏమో ఈరోజు ఏం వీడియో తీసానో కూడా నాకే తెలీదు. ఎక్కువైతే మాట్లాడేసాను. ఏం మాట్లాడానో కూడా నేను ఒకసారి వీడియో ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కూడా నేనే ఎడిటింగ్ చేయాలి. ఎన్ని రోజులకి ఎడిటింగ్ చేస్తానో తెలీదు. మాక్సిమం చూడాలి. ఈ రోజే ఏదో ఒకలా ఎడిటింగ్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్ బాయ్. But like the video too. కనిపిస్తావా వీడియోలో నువ్వు? Like the video too and subscribe. And you didn't subscribe our video. Bye. అబ్బో సబ్స్క్రైబ్ అని చెయ్యండి మా వీడియోని.